హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైదాసేస్కి స్వాగతం సుస్వాగతం. రెండు భాషలు వేరైన అర్థాలు ఒకటే అయినప్పటికీ మీ అందరికీ నేను వివిధ రకాల వార్తలను అయితే అందించడానికి వచ్చేసాను. అయితే ఈ వీడియోలో ఈరోజు మనం విజయవాడని వరదల వాడగా మార్చి జనజీవనాన్ని అతలాకుతలం చేసి వరద పోగా మిగిలిన బురదని తుడుచుకుంటున్న టైంలో మళ్ళీ వర్షాలు అయితే మొదలైపోయాయండి. ఏం చేస్తాం? ప్రకృతిని అయితే నాశనం చేస్తాం. మరి ఇప్పుడు ప్రకృతం ప్రతీకారం తీర్చుకుంటుంది. మరి దాన్ని ఏమో అనలేం కదా. కాబట్టి ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ కూడా ఈ వరదలు మళ్ళీ రాకుండా వర్షాలు కొద్దిగా తగ్గేలాగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండండి. అలాగే ఈ వరదలు బురదలు మమ్మల్ని ఏమీ చేయలేమని చెప్పి జనాలు వినాయక చవితి పండగనైతే చాలా ఘనంగా జరుపుకున్నారు. ఈ పండగ రోజే మరి మన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అయిన అఖిలప్రియ గారు తొడగొట్టినంత పని చేశారు. నా దగ్గర కూడా ఒక రెడ్ బుక్ ఉంది, దాన్ని నేను ఎప్పుడో ఓపెన్ చేస్తా. అందులో 100 మంది పేర్లు ఉన్నాయి. దాన్ని ఓపెన్ చేస్తా, అందరి లెక్కలు తేలుస్తా అని చెప్పి ఆవిడ సవాలు విసురుతున్నారు. అయితే ఆవిడ ఒక ట్విస్ట్ కూడా పెట్టారు ఇందులో, దీన్ని లీగల్గా ఎదుర్కొంటానని. చట్టపరంగా మన దగ్గర ఆధారాలు సేకరించి మరి లీగల్గా ఎదుర్కొంటా అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. చూద్దాం ఆ రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, అందరూ కూడా రెడ్ బుక్కే పెడుతున్నారు. వీళ్ళంతా కలిపి ఆ బుక్స్ని ఒక చోట పెట్టినట్టయితే ఎవరి బుక్ ఏంటో తెలియగా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు బ్లూ బుక్ కానీ ఎల్లో బుక్ కానీ ఓపెన్ చేయండి. అందరూ ఒకే రంగు కలర్ బుక్ పెట్టుకుంటే మరి గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంటుంది. ఇదే నేను ఇచ్చే సలహా. ఇక రాజమండ్రి లాలా చెరువు ఏరియాలో పులి తిరిగిందని చెప్పి మొన్నటి వరకు వచ్చిన వార్తలు తప్పు అని చెప్పి ఊపిరి పీల్చుకునే లోపే అది పులి కాదు చిరుత పులి అని చెప్పి మళ్ళీ టెన్షన్ పెట్టడం మొదలెట్టేశారు. అయ్యి బాబోయ్, ఆ ఏరియాలో ఉండే వాళ్ళంతా జాగ్రత్తగా ఉండండి అయ్యా. పులి ఎప్పుడు వస్తుందో తెలియదు, అదే చిరుత పులి ఎప్పుడు వస్తుందో తెలియదు, జాగ్రత్తగా ఉండండి. ఎక్స్లో అయితే రీసెంట్గా అక్షయ్ కుమార్ పేరు ట్రెండింగ్లో ఉంది. ఎందుకంటే పెద్ద గొప్ప పని ఏదో చేశాడు అనుకోకండి. యాక్చువల్గా ట్యాక్స్ కట్టే లిస్ట్లో అతని పేరు లేదన్నమాట. హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్స్ లిస్ట్ అయితే రీసెంట్గా రిలీజ్ అయింది. అందులో ఫస్ట్ పేరు ఎవరిదో తెలుసా? షారుఖ్ ఖాన్ది. అక్షరాల 97 కోట్లు ట్యాక్స్ కట్టాడా బాబు. మరి అక్షయ్ కుమార్ది పేరే లేకుండా పోయింది. బహుశా కెనడాలో ఏమన్నా కడుతూ ఉండాలి, లేదంటే అసలు ట్యాక్స్ కట్టలేని స్థితికి పని లేకుండా ఆయన అక్షయ్ కుమార్ వెళ్ళి ఉండాలి. అదంతా మరి వాళ్ళకే తెలియాలి. ఎవరైతే దేశభక్తిని బోధిస్తారో వాళ్ళే చెప్పాలి. ఇక మరి నాకైతే సంబంధం లేదు అబ్బాయి, నాకైతే నాకు సంబంధం అయితే లేదు. దయచేసి నన్ను మాత్రం అడగకండి. జనాల్లో క్రియేటివిటీ అనేది ఎప్పుడు కూడా కొత్త పుంతలు తక్కి నారదీస్తుందన్నమాట. ఏం నమ్మట్లేదా? వాళ్ళ క్రియేటివిటీ ఎలా అయిపోయిందంటే అది ఒకసారి చూడండి ఈ వీడియో. ఓకే, ఇద్దరు ఏంటి మాట్లాడుకుంటారు. అయ్యో ఓరే ఏంట్రా హక్ చేసుకున్నారు, ఏంట్రా ఈ దారుణం, ఎవడ్రా దీన్ని చేసింది అసలు, వామ్మో వాయ్యో. లేట్ చేయకుండా ఈ వీడియో కూడా చూసేయండి. మరి కదా ఈ కళాఖండాన్ని, ఇదేదో ఇంట్లో ఫంక్షనో లేదంటే స్కూల్లో పిల్లలు డ్యాన్స్ చేయడమో లేదంటే పిల్లలకి టీచర్ డ్యాన్స్ నేర్పించడమో అనుకోకండి. ఇది ఒక పద్ధతైన స్కూల్లో పద్ధతిగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం అంటారు. ఇలాంటి స్కూల్ ఎక్కడుందో తెలిస్తే అప్పుడే నేను అక్కడే జాయిన్ అయ్యి ఉండేవాడిని కదా. ఇట్లాంటి డ్యాన్సులు చేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్లు ఇద్దామని. అసలు టీచర్స్ డేని ఇలా జరుపుకోవడం కరెక్టే అంటారా? మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగే మరి నిరంతర వార్తల సమాహారం నేను మీకు అందిస్తాను, సమాచారం ఇలాగే ప్రతి వారం. కాబట్టి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.